హలో అందరికి, నేనైతే టోల్వర్త్లో ఉన్నా. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి కింగ్స్టన్లో ఈడెన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. బస్సు రాగానే చకచకా ఎక్కేసి చకచకా వెళ్ళిపోతాం. ఓకే, ఈ బస్సు కూడా కింగ్స్టన్ వెళ్తుంది, కాకపోతే ఎక్కువ స్టాపులు తిప్పేసిద్దంట. అందుకని చెప్పి ఇది ఎక్కట్లా, జల్దీ వెళ్ళిపోవాలి కదా, అందుకని జల్దీగా వెళ్ళే బస్సు ఎక్కేద్దాం. అదిగో బస్సు అయితే వచ్చేసింది, ఎక్కేస్తున్నాం. డబుల్ డెక్కర్ బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంకా ఈడెన్ స్ట్రీట్కి వెళ్ళాం. మంచి ఎండగా ఉంది ఈరోజు, మంచి రోజు. చలి అయితే ఏం లేదు, బాగుంది ఈరోజు. వీడియో కోసం ఎండ మండింగ్ చెమట పుట్టింగ్, ఎండ మండింగ్ చెమట పుట్టింగ్. దిగడం అయితే ఎక్కడో దిగిపోయాము, మరి తెలీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము. ఎక్కడో చటుకైతే వెళ్దాం. అలా జోబులో చేతులు ఎట్టేసుకుని ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియదు, అలా వెళ్ళిపోతున్నాను అంటే. షాపింగ్ చేద్దాం. షాపింగ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, జస్ట్ చూడడం మాత్రమే, కొనేదేం లేదు, అంత బడ్జెట్ లేదండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ప్రైమ్ మార్క్లోకి వెళ్ళిపోదాము. ఇదిగో అమ్మాయిలు, యూకేలో మీరు షాపింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, చవక రేట్లకు వచ్చేయాలనుకోండి, ప్రైమ్ మార్క్ వచ్చాయి. ఓకే, చవక, బాగా చవక. ఓకే, మీరు ఇండియాలో కనుక మీ దగ్గర గోన్ సంచులు ఏమన్నా ఎక్కువగా ఉంటే ప్రైమ్ మార్క్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఒక గోన్ సంచిని ఇలా కొట్టచ్చు అని చెప్పి ఈ బట్టలు చూసాక అర్థమైందనమాట. నైస్, మంచి క్రియేటివిటీ ఉందిరా మీరు. పేరు చూపిస్తాను అనమాట. అది కొంతమందికి బాగా ఇష్టం. ఎంత బాగా అంటే షాపింగ్ వస్తారు కానీ కొనుక్కోరు. ఆ ఫిట్టింగ్ రూమ్స్లోకి వెళ్ళిపోయి వేసేసుకుని స్నాప్లు పెట్టేస్తారు, ఫోటోలు పెట్టేస్తారు. ఓ మై న్యూ డ్రెస్, హౌ ఈజ్ ఇట్ అని చెప్పి. ఎంతమంది ఉన్నారు అలాగా చెప్పండి మీ స్నాప్ల్లో, మీ ఇన్స్టాగ్రామ్లో? రిడిక్యులస్ కదా, రిడిక్యులస్ కదా. ఇది చూడటానికి చాలా బాగుంది కదా. సరే అని దగ్గరికి వెళ్ళాము ఎలా ఉంటుందా అని చెప్పి. వెళ్తే ఏదో తాక్ ఇచ్చాడు. ఈ తాక్ కట్టుకోవాలా లేకపోతే ఏడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు. ఎవరైనా అర్థమైతే చెప్పండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నవ్వేసుకుంటుంది మన బస్సు పాప. రిడక్షన్స్ అంట. రిడక్షన్స్ అంటే ఇప్పుడు ఎవడో కొంటలేదు అనుకోండి, ఇప్పుడు ఇలాంటి టాప్ ఉంది, ఎవడని కొంటాడా? బుద్ధున్నాడు కొండు. సో ఇది 900ని 500 చేస్తారనమాట. అంటే 9 పౌండ్లని 5 పౌండ్లు చేస్తారని నా ఉద్దేశం. చవక చెప్పాక, చవక. కొన్ని రోజులు లాగా కనుక్కోండి ఏదైనా నచ్చితే. ఇప్పుడే ఒక బోర్డు చూసాను, ఇదిగో, ఎప్పుడు షాప్ లిఫ్టింగ్ మాత్రం చేయొద్దు. షాప్ లిఫ్టింగ్ అంటే షాప్ని ఎత్తడం కాదు. జోక్ చేద్దాం అనుకున్నా కానీ అది జోక్ అవ్వలేదు అనమాట. ఓకే, అంటే షాప్ లిఫ్టింగ్ అంటే మీరు దొబ్బేయడాలు, బట్టలు వేసుకుని వెళ్ళిపోవడాలు అలాంటివి మాత్రం చేయొద్దు. చేశారంటే దండిగా ఫైన్ పడిద్ది. సో జాగ్రత్త. ఓకే, అయితే సెల్ఫ్ చెక్అవుట్. అటు అయితే మనకి రాకపోతే స్టాఫ్ ఉంటారు, అండ్ రీఫండ్స్ అండ్ ఎక్స్చేంజెస్ అటువైపు ఉంటాయి. మనం అయితే సెల్ఫ్ చెక్అవుట్ చేసుకుందాం. మన దగ్గర ఎలాగో కార్డ్ ఉంది, ఇదిగో రిచ్ కిడ్ దగ్గర. చూడండి ఎంత డిసిప్లైన్డ్గా లైన్లో నుంచున్నారంటే, ఇలా లైన్లో నుంచుంటారనమాట. ఇక్కడ తోసుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. అక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, అలా ఉంటుందన్నమాట. స్కాన్ చేయాలిరా బంగారం, స్కాన్ చేయి. అలా స్కాన్ చేస్తే అట్లా వచ్చేది, పే చేసాడు ఇంకా డైరెక్ట్గా. ఓకే, గోయింగ్. బాయ్ బాయ్ ప్రైమ్ మార్క్. ఏ బాయ్ పుట్టాడు. ఇక్కడ రెసిప్ట్ స్కాన్ చేయాలన్నమాట, అప్పుడు ఓపెన్ అవుతుంది.
చూసారా అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉందో. పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళే వాళ్ళు కిందకి వెళ్ళొచ్చు. మనం మాత్రం బయటకు వెళ్దాం, ఎందుకంటే చూసేదానికే కదా, కొనేదేం కాదు కదా. సో లెట్స్ గో. స్కూల్ టైం అయిపోయింది పిల్లలకి, సో బాగా రష్గా ఉన్నాయి రోడ్లంతా. వర్షు పాప నాకు బర్గర్ ఇప్పిస్తుంది. బర్గర్ తినడానికి మెక్డీ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తారు కలెక్ట్ చేసుకోమని చెప్పి. ఇప్పుడైతే బర్గర్ తినేద్దాం. నాకు ఏదైనా పర్లేదు. ఎస్, స్పైసీ బర్గర్, గో విత్ స్పైసీ బర్గర్. ఇది ఒక్కటే £5.59, అంటే ఆల్మోస్ట్ 560 to 70 రూపీస్ పడుతుంది. రెండు అయితే తీసుకుంటున్నాం. సింపుల్గా సరదాగా 1100 అయిపోయింది 2 బర్గర్లకి మాత్రమే. కొంచెం జాలి దయ ఉండాలి. 2p డొనేట్ చేస్తే ఏది చెప్పు. ఓకే, పే చేసేద్దాం. మన ఆర్డర్ నెంబర్ 046 అంట. వెయిట్ చేయాలి. అదిగో అక్కడ కనిపిస్తుందా 046 ప్రిపేరింగ్ అని. ప్లీజ్ కలెక్ట్ అన్నప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే. కూర్చుంటాం. టేక్అవే పెట్టుకుంది మరి పాప, ఎందుకో. తినేసేవాళ్ళం కదా. థ్యాంక్ యూ. బర్గర్ అయితే వచ్చేసింది. ఎక్కడైనా ప్లేస్ ఉంటే కూర్చుని తిందామని అనుకుంటున్నాం. ఈ పాప తెంగర బుచ్చి టేక్అవే పెట్టింది. వీటిని పెట్టేస్తే తినేసి వెళ్ళిపోయే వాళ్ళంగా. వస్తే తెంగర బుచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ ఓకే. ఫుల్గా తిన్నాము. ఇప్పుడు తిన్న తరిగే వరకు తిరుగుతాం. గో టు మార్క్స్ అండ్ స్పెన్సర్స్ వెళ్దాం. చిలక గోరింకల్లా భలే ఉన్నారు కదా మా అమ్మ తాతయ్యలు. జిల్ 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 జిగేల్ రజా. అమెండస్ ఫుడ్లోకి వెళ్దామా? ఫుడ్ కొంచెం కాస్ట్లీ ఏం కాదు, మంచి రేట్లకే వస్తాయంట. ఇక ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మంచిగా. అంటే మన ఇండియన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇక్కడ వాళ్ళు తినేవన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి. ఫ్రోజన్, అంతా ఫ్రోజన్. వీళ్ళు పాపం పెట్టడం సరిగ్గా రాలేదనుకుంటా, రివర్స్లో పెట్టారు. పైనాపిల్ ఏమో కింద పెట్టి కింద యాపిల్ ఏమో పైన పెట్టారు. ఏంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు బతిమిలాడడం తెలియని గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ని నా మాట విని యూకే పంపించేది. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఒక మా అమ్మని గుద్దేశాను అనమాట. ఏం కాలేదులే, మీరు ఎక్కువ ఫీల్ అయిపోకండి, జస్ట్ చేయి తగిలింది, సారీ 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 అని చెప్పి 100 సార్లు చెప్పుకుంటాం. మీలో అందరికీ ఒక అపోహ ఉంటుంది అనమాట, ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరకవు అని. బ్రహ్మాండంగా దొరుకుతాయి, మీరేం కంగారు పడకండి. ఇండియాలో కంటే ఇంకెక్కువ దొరుకుతాయి ఇక్కడ. అర్థమైందా? మమ్మల్ని ఊరించుదామని చెప్పి ఓ తెగ ఇదైపోకండి, మేమేం ఊరిపోం. ఓకే. మెరూన్ కలర్ లో ఒక నైటీ ఉంది కదా, ఆ నైటీ ఎంత ఉంటుందో ఒక ప్యూర్ గెస్ చేయండి. £59. ఎస్, యూ హీర్డ్ ఇట్ రైట్, £59 అంటే 6,000 రూపాయలు, అక్షరాల 6,000 రూపాయలు. సో అన్నీ మూసుకుని బయటకు వెళ్ళిపోతాం. 1 hour later. ఎయిర్ప్లేన్ కనిపించిందా? ఇగో ఫెన్విక్ మాల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సరదాగా చందమామనే చేతి వేలపై. చాలా పెద్దగా ఉంది మాల్.
I think వాటో వాట్. నేనైతే ఈ మాల్కి సెకండ్ టైం అనమాట రావడం. చూపిస్తా ఆగండి. బాగుంది కదా మాల్. మంచి బ్రాండ్ అనమాట నార్త్ ఫేస్ అనేది. చాలా కాస్ట్లీ కానీ అంతే బాగుంటాయి కూడాను. ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు మంచి జాకెట్ ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి. కాస్ట్లీ అయినా కానీ వర్త్ ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగడానికి బాగుందన్నమాట. సో థంబ్నెయిల్ కోసం ఫోటో ఇక్కడ దిగేశాను. ఇప్పుడైతే H&M కదా. H&Mలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ప్లేస్లో నాకు అంత మంచివేం కనిపించలేదు. సో లెట్స్ గో టు సమ్ అదర్ షాప్. జల్దీ జారుకో జారుకో జారుకోవాలి, ఇంకో జారాకో ఎక్కడికైనా పారిపోవాలి. ముందైతే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇక్కడ కూర్చుని నాకు ఈ మాల్లో అన్నీ చాలా క్యూట్ స్టఫ్ కనిపిస్తున్నాయి. అది ఒక్కడ చూడండి, ఉయ్యాల కిర్రాకుంది. వెళ్ళి కూర్చుని ఊగేద్దాం. లుక్, అమ్మాయిలకి ఏజ్తో పనేమి ఉండదు. ఫోటోలకి చూసారా ఎంత అందంగా దిగుతున్నారో. స్టిక్ చేసేసారు, ఊగట్లేదు. బట్ చాలా బాగుంది కదా. బాగుంది కదా. ఐఎమ్ సో అబ్సెస్డ్. చాలా బాగా నచ్చింది నాకు. సచ్ ఏ గుడ్ డే. పూల ఉయ్యాలని చూసి అసలు మ్యాటర్ మర్చిపోయాం. చెప్పాగా సరదాగా అలా జారాలోకి జారుకుందాం. బాగా కావాల్సిన వాళ్ళకి ఒక మంచి టీషర్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను. చాలా క్లాస్గా నీట్గా ఉంటుంది జారా. హైదరాబాద్లో ఉన్న దాంట్లోకి మాత్రమే వెళ్ళాను నేనైతే. విజయవాడలో నేను ఎప్పుడు వెళ్ళలే, అసలు ఎక్కడుందో కూడా తెలియదు. బుడ్డి పిల్లలు చూడు భలే ఉన్నాయి కదా. జారాలు బొట్టలు కొను పశువు పొంగుముట్టి పెట్టుకున్నాను. చాలా అందమైంది ఒకటి చూపిస్తాను చూడండి. నేనే షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. జారాలు బాగున్నాయి కానీ నాకు ఇంకా చూడాలనిపించింది. ఇంకా బెస్ట్ కోసం చూద్దాం అనిపించింది. ఇప్పుడైతే అక్కడ నైకీ ఉంది, నైకీకి వెళ్తున్నాం. ఇదిగో నైకీకి వెళ్దాం. నైకీలో అయితే ఇది నచ్చింది నాకు. ఈ టీషర్ట్ తీసుకుంటున్నా. ఇంకా అలసిపోయాము, వచ్చి చాలాసేపు అయింది. ఇప్పుడైతే చక్కగా లిఫ్ట్ ఎక్కేసాను. బాగుంది కదా మాల్ అయితే. మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఈడెన్ స్ట్రీట్ అని చెప్పి తిరిగేసాను కదా. ఇదిగో ఇదే ఈడెన్ స్ట్రీట్. ఈడెన్ స్ట్రీట్ అంటే ఏం కాదు, హై స్ట్రీట్. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. అదండి మరి. సరదాగా వీడియో తీసుకుందామని వచ్చి 5,000 వదిలించుకున్నాం అనమాట. అబ్బా సాయిరామ్. సరదా అయిపోయింది. ఫన్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ స్టాప్ ఏమంది. ఇక్కడ ఒక స్టాప్ బటన్ ఉంది కదా,
ఇక్కడ నొక్కేస్తే అయిపోయింది. ఇంకా ఉంటాం మరి.